వాళ్ళందరూ కలిసి వచ్చి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కానీ మన ఆగమనికి జిల్లా వచ్చే అవకాశం లేనట్టు కనబడతా ఉంది. ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, మద్రాసు ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆదేశం, అలాంటి ఆదేశ మార్గంలో పోతే మన ఆంధ్ర జిల్లా అయ్యే అవకాశం ఉంది. అందుకోసం నాయకులు మాట ఇచ్చిన నాయకులు దయచేసి ఆమరణ నిరాహార దీక్షకి సహకరించి మా ఆదరణ అభివృద్ధికి తోడ్పాటు కల్పిస్తారని ఈ సభాముఖంగా 5 నియోజకవర్గాల ప్రజల సాక్షిగా మేము వేడుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఏ సభ్యులకు పుర ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు. ఇది ఆమరణ నిరాహార దీక్షకి సాక్షి అండి. ఎప్పుడు ఏ క్షణం, ఈ క్షణమా రేపా ఆ విధంగా డిసైడ్ చేస్తే ఖచ్చితంగా స్టాండర్డ్ గా అవుతుంది. ఆమరణ నిరాహార దీక్షనే సాధ్యము. ఇది మరో ఇది మద్రాస్ గవర్నమెంట్ లాగా వ్యవహారం చూసుకోండి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ విడిబాబు సాధించిన మా నాయకుడు పొట్టి శ్రీరాములు ఒక ఆదేశం, అతని ఆదేశం మాత్రం పోతే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఏ నిరాహార దీక్ష కన్నా ఆమరణ నిరాహార దీక్ష సాధ్యండి. ఎంతమంది ముందుకు వస్తున్నారు పేరు నమోదు చేయండి. ఎమ్మెల్యే గారు, మల్లపన్న గారు అందరూ సేకరించండి. ఎంతమంది వస్తున్నారు మన ఆలూరు జిల్లా కావడానికి. ఆలూరు జిల్లా కావాలంటే ఆమరణ నిరాహార దీక్షనే మార్గము. ఇందులో ఉంచిన ఏది లేదు. ఇది బ్రహ్మాస్త్రం. ఏ ప్రభుత్వం దించాలన్నా ఖచ్చితంగా ఇదే సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మనము ఉపయోగించుకొని మన ఆలూరు జిల్లాని సాధించాలని కోరుకుంటాం. ఈ అవకాశం పెద్దలకి మా నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మల్లికార్జున ఆచార్య గారు.